హాయ్ అండి, అందరికీ నమస్కారం. మార్కెట్ అప్పెళ్తుందా లేక డౌనెళ్తుందా అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఎలా ట్రేడ్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం న్యూట్రల్ చార్ట్ ప్యాటర్న్ల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మార్కెట్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఒక పెద్ద మిస్టరీ అన్నమాట. సరే, మరి అసలు విషయానికొద్దాం. ఒక నిర్ణయం తీసుకోలేక తికమక పడుతున్న మార్కెట్లో మనం ట్రేడ్ చేయడం ఎలా? ఇది చాలామంది ట్రేడర్లు ఫేస్ చేసే ఒక పెద్ద తలనొప్పి. కానీ కంగారు పడకండి, దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఏంటో ఈరోజు మనం చూద్దాం. ముందుగా ఈ న్యూట్రల్ ప్యాటర్న్లు అంటే ఏంటో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇవి మార్కెట్ యొక్క కన్ఫ్యూజన్కు అద్దం పడతాయి. అంటే ప్రైస్ పైకైనా వెళ్ళొచ్చు లేదా కిందికైనా పడిపోవచ్చు. ఇవి బయర్స్కి సెల్లర్స్కి మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతోందని మనకు సిగ్నల్ ఇస్తాయి. ఆ యుద్ధం తర్వాత ఒక పెద్ద మూవ్ రాబోతోందని కూడా మనల్ని హెచ్చరిస్తాయి. మన లిస్టులో మొదటి ప్యాటర్న్ సిమెట్రికల్ ట్రయాంగిల్. దీన్ని ఈజీగా గుర్తుంచుకోవడానికి ద స్క్వీజ్ అని పిలుద్దాం. ఆ పేర్లోనే ఉంది కదా, ఏదో ఒత్తిడికి గురవుతున్నట్టు, ప్రైజ్ ఒక దగ్గరికి నొక్కుకుపోతున్నట్టు ఉంటుంది. అదే ఇక్కడ జరుగుతుంది. ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇందులో వరుసగా లోయర్ హైస్ ఉంటాయి, అంటే గరిష్టాలు క్రమంగా తగ్గుతూ వస్తాయి. అలాగే హయ్యర్ లోస్ ఉంటాయి, అంటే కనిష్టాలేమో పెరుగుతూ వెళ్తాయి. ఈ రెండు ట్రెండ్ లైన్లు ఒకదానికొకటి దగ్గరవుతూ ధరను ఒక చిన్న రేంజ్లోకి నెట్టేస్తాయి. అందుకే దీన్ని స్క్వీజ్ అంటున్నాం. దీని వెనకున్న సైకాలజీ ఏంటో తెలుసా? బయర్స్ సెల్లర్స్ ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు ఫైట్ చేస్తున్నారు. ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతోంది. ఇక ఎవరో ఒకరు ఓడిపోక తప్పదు. ఆ గివప్ ఇచ్చే మూమెంట్ కోసమే మార్కెట్ ఎదురుచూస్తుంది. అప్పుడే అసలు మూవ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ రెండు దారులుంటాయన్నమాట. ఒకటి బ్రేకౌట్, అంటే పైకి దూసుకెళ్లి ఒక పవర్ఫుల్ బుల్లిష్ మూవ్ ఇవ్వచ్చు. రెండు బ్రేక్ డౌన్, అంటే కిందికి పడిపోయి ఒక షార్ప్ బేరిష్ మూవ్ చూపించొచ్చు. అందుకే మార్కెట్ ఏ దారి ఎంచుకుంటోందో మనం ఓపికగా వెయిట్ చేయాలి, కానీ అస్సలు గెస్ చేయకూడదు. సరే, ఇక మన రెండో ప్యాటర్న్కి వెళ్దాం. దీని పేరు ద కేయాస్ లేదా బ్రాడనింగ్ ప్యాటర్న్. పేరు వింటేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలనిపిస్తోంది కదూ, ఎందుకంటే ఇది చాలా అస్థిరంగా, ఊహించని విధంగా ఉంటుంది. ఈ ప్యాటర్న్ నిర్మాణం సిమెట్రికల్ ట్రయాంగిల్కు పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. స్క్వీజ్లో ప్రెషర్ బిల్డ్ అయితే ఇక్కడ వాలటిలిటీ పెరుగుతుంది. ఇందులో వరుసగా హయ్యర్ హైస్, లోయర్ లోస్ ఫామ్ అవుతాయి. ట్రెండ్ లైన్లు ఒకదానికొకటి దూరంగా వెళుతూ ధరల కదలికలను మరింత పెద్దవిగా, డేంజరస్గా మారుస్తాయి. ఇది నిజంగా ఒక ట్రేడర్ ట్రాప్. ఇందులో విపరీతమైన వొలటిలిటీ ఉంటుంది. పైకి వెళ్తున్నట్టే వెళ్లి సడన్గా కిందికొచ్చే విప్సా మూవ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చాలాసార్లు స్టాప్ లాస్లను హిట్ చేయడానికే దీన్ని డిజైన్ చేస్తారు. అనుభవం లేని ట్రేడర్లను కన్ఫ్యూజ్ చేయడానికే పెద్ద ప్లేయర్స్ దీన్ని క్రియేట్ చేస్తారని అంటారు. ఈ గందరగోళం వెనుకున్న సైకాలజీ ఏంటంటే, ఇక్కడ మార్కెట్కు పాత లెక్కలు గుర్తుండవు. అది ఏ సపోర్ట్ను గౌరవించదు, ఏ రెసిస్టెన్స్ను పట్టించుకోదు. వీలైనంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ట్రేడర్లతో తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. సో నార్మల్ ట్రేడింగ్ రూల్స్ ఇక్కడ అస్సలు పనిచేయవు. మరియు మన మూడో ప్యాటర్న్ ద బాక్స్ లేదా రెక్టాంగిల్ ప్యాటర్న్. పేరుకు తగ్గట్టే మార్కెట్ ఒక పెట్టెలో ఇరుక్కుపోయినట్టు ఉంటుంది. రెక్టాంగిల్ ప్యాటర్న్లో ప్రైస్ ఒక హారిజాంటల్ రేంజ్లో కదులుతూ ఉంటుంది, అంటే మార్కెట్ కన్సాలిడేషన్లో ఉందన్నమాట. ఇక్కడ స్పష్టమైన రెసిస్టెన్స్, సపోర్ట్ లెవెల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒకే హైస్, ఒకే లోస్ ఫామ్ అవుతాయి. ఇది బయర్స్ సెల్లర్స్ తాత్కాలికంగా ఈక్వల్ పవర్తో ఉన్నారని చూపిస్తుంది. దీన్ని మార్కెట్ తన తరువాతి పరుగుకు ముందు తీసుకునే ఒక చిన్నపాటి బ్రేక్ అని అనుకోవచ్చు. ఒక రేంజ్లో స్ట్రక్ అయిపోయి తన నెక్స్ట్ బిగ్ మూవ్ను డిసైడ్ చేసే ఒక ట్రిగర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ బాక్స్ లోపల ట్రేడింగ్ చేయడం చాలా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది. ఇది కూడా న్యూట్రల్ ప్యాటర్నే కాబట్టి అస్సలు మజా అంతా బాక్స్ బయటపడ్డాకే మొదలవుతుంది. రెసిస్టెన్స్ను బ్రేక్ చేస్తే బులిష్ మూవ్, సపోర్ట్ను బ్రేక్ చేస్తే బేరిష్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఆ బ్రేక్ కోసం ఓపికతో వెయిట్ చేయాలి. ఇప్పటిదాకా మనం సమస్యను గురించి మాట్లాడాం, కన్ఫ్యూషన్ గురించి చూశాం. ఇప్పుడు పరిష్కారం ఏంటో చూద్దాం. ఈ మూడు ప్యాటర్న్లను ట్రేడ్ చేయడానికి ఒకే ఒక్క సింపుల్ రూల్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆ గోల్డెన్ రూల్ ఇదేనండి. నిజమైన డైరెక్షన్ అనేది ప్యాటర్న్ బ్రేక్ అయిన తరువాత మాత్రమే మనకు తెలుస్తుంది. అంతేకాని ప్యాటర్న్ లోపల ట్రేడ్ చేయడం అంటే కళ్ళు మూసుకుని గాలిలో రాయి వేయడమే. ఓపికే ఇక్కడ మనకు అతిపెద్ద ఆయుధం. అయితే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ప్రతి బ్రేక్ నిజమైనది కాదు. వాల్యూమ్ లేని బ్రేకౌట్ ఒక ట్రాప్, దాన్నే ఫేక్అవుట్ అంటారు.
ఓపిక లేని వాళ్లను బుట్టలో వేయటానికే దీన్ని డిజైన్ చేస్తారు. సో కన్ఫర్మేషన్ అనేది చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు ఆ 3 స్టెప్ స్ట్రాటజీ ఏంటో చూద్దాం. చాలా సింపుల్. స్టెప్ 1, ప్యాటర్న్ను గుర్తించండి. అది స్క్వీజా, కేయాసా లేక బాక్సా. స్టెప్ 2, బ్రేక్ కోసం వెయిట్ చేయండి. ప్రైస్ ఆ ప్యాటర్న్ హద్దులను దాటి బయటకు వెళ్ళాలి. స్టెప్ 3, మోస్ట్ ఇంపార్టెంట్, వాల్యూమ్తో కన్ఫర్మ్ చేయండి. నిజమైన బ్రేక్కు ఎప్పుడూ ట్రేడింగ్ వాల్యూమ్లో ఒక పెద్ద స్పైక్ సపోర్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. ప్యాటర్న్ లోపల ఉన్నప్పుడు వాల్యూమ్ యావరేజ్గా ఉంది, ఫేకౌట్ జరిగినప్పుడు వాల్యూమ్ ఎంత తక్కువగా ఉందో గమనించండి. కానీ నిజమైన బ్రేకౌట్ చూడండి, వాల్యూమ్ ఒక్కసారిగా ఎలా పెరిగిపోయిందో. మనకు కావలసింది ఇదే అసలైన కన్ఫర్మేషన్. ఈ మాట గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ అనేది మార్కెట్ యొక్క వాయిస్. ఆ వాయిస్ గట్టిగా స్పష్టంగా వినిపిస్తేనే మార్కెట్ యొక్క అసలు ఉద్దేశం మనకు అర్థమవుతుంది. బలహీనమైన గొణుగుతున్న స్వరాలను అస్సలు నమ్మకూడదు. సరే, ఇప్పుడు మార్కెట్ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దాన్ని ఎలా చదవాలో మనకు తెలిసింది. మరి ఆ తర్వాత వచ్చే నిర్ణయాత్మకమైన మూవ్ను పట్టుకోటానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఈ కొత్త నాలెడ్జ్తో చార్ట్లను చూడండి, మీ స్ట్రాటజీని ఇంప్రూవ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.